13వ అధ్యాయము మరి 43వ వచనంలో నుంచి కొన్ని కార్యాలు మనం ఈ రాత్రి మరి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి గడిచిన మరి మాసం అంతట్లో కూడా దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క జూన్ మాసం మరి కొత్త సంవత్సరం వెళ్ళిపోయి మరి ఇప్పుడు ఇంచుమించు మనం సగంలోకి వచ్చినాం అనుకుంటాను. అంతేనా? మరి 5 మాసములు దాటి మరి 6వ మాసంలో మనం వచ్చాము. అందరు ఇక్కడే ఉన్నారమ్మా? కొంత వెనక్కి జరుగుతారా? నాకు అనిపించండి. మరి 6 మాసములు జరిగిపోయినాయి. కాలాలు ఏమో అయిపోతూ ఉన్నాయి. మనం ఎంత మాత్రము దేవుళ్ళో ముందుకు వస్తున్నామో ఒకరు మనల్ని అనడం కాదు, కానీ మనల్ని మనమే ఏం చేయాలా? పరిశీలించుకోవాలా. పరిశీలించి పరిశోధించి మేలైన దాన్ని చేపట్టమంటున్నాడు ఆయన. నిశ్చయంగా మరి మనమందరూ పరిశీలించాము, పరిశోధించాము. మరి ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో మరి మేలైన దాన్ని మీరు ఏమైనా చేపట్టారా? హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తారా? చేతులు ఉంటే ఉన్నాయా? మరి మేలైనది ఏంటి మీకు ఈ కాలంలో? హల్లెలూయా. ఈ కాలంలో మేలైనది ఏదైనా ఉంది అంటే 1 కోటి రూపాయల బిల్డింగ్ అయితే కాదు, అవునా? మరి కొంత ధనం అయితే కాదు. అన్నిటికన్నా మేలైనది ఈ కాలంలో ఈ కాలం యొక్క వర్తమానము. ఆమేన్. మరి మీరు ధన్యులై ఉన్నారు. ఎందుకంటే ఈ కాలంలో ఉండి ఈ కాలాన్ని చూడడము ఒక ధన్యత. ఆమేన్. దౌర్భాగ్యత ఏంటి అంటే ఈ కాలంలో ఉండి ఈ కాలాన్ని చూడకపోవడం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇది ఎలాంటి కాలం అంటే భయంకరమైన కాలము. ఈ కాలం గురించి బైబిల్ చెబుతుంది, దుర్మార్గులు వర్ధిల్లే కాలం అంట ఈ కాలం. వింటున్నారా? ఎవరంట? దుర్మార్గులు వరదల్లే కాలం. ప్రకటనలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అన్యాయస్తుడిగానే ఉండనిమ్ము, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చే జీతము నా దగ్గర ఉందన్నాడు ఆయన. ఈ వాక్యము ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఎప్పుడమ్మా తెలుసా? వధువు వెళ్ళిపోయిన తర్వాత నెరవేరే వాక్యం అది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం దుర్మార్గులను చూస్తున్నామా? మనం దుష్టులను చూస్తున్నామా? మనం అన్యాయస్తుని లోకంలో చూస్తున్నామా? హల్లెలూయా. అయితే ఈ కాలంలో వారందరూ చాలా సమీపంగా వచ్చారు. ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి వధువు ఎత్తబడతాదో, ఆమేన్, మరి వీళ్ళందరూ కూడా మీకు అందరూ వాళ్ళే కనిపిస్తారు ఎక్కువ. ఇప్పుడు చాలా తక్కువ మందిని చూస్తున్నాం మనం. ఎందుకంటే అన్యాయస్తులు ఈ కాలంలోనే కనిపిస్తున్నారు, మోసాలు ఈ కాలంలోనే కనిపిస్తూ ఉన్నాయి, అరాచకాలు ఈ కాలంలోనే కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరి హత్యలని, మర్డర్లని, మానభంగాలని మరి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అంటే చెడిపోయిన కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. అన్యాయం జరుగుతున్నా కొంతమంది ఆపుతున్నారా? ఇప్పుడు ఆపుతున్నారంటే ఆత్మ ఉందని అర్థం.
ప్రకటనలో ఆఖరిలో రాయబడింది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నాడు అంట. భూమి మీద ఏదైనా మిగిలి ఉన్నదంటే ఒకే ఒక కార్యం మిగిలి ఉన్నది, అదేదో కాదు కానీ నీ ఎత్తబాటై ఉన్నది. హల్లెలూయా. ఎత్తబడడానికి కావాల్సిన ఒక మెటీరియల్ అనేది దేవుడు మహా గొప్ప ప్రవక్త ద్వారా మనకిచ్చి వాక్యము వర్తమాన బాటలో ఆయన మనల్ని పెంచుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు మీరు? ఆమేన్. ఎందుకు మీరు ధన్యులు అన్నారంటే ఈ కాల వర్తమానాన్ని మీరు నమ్మారు కాబట్టి. ఒకసారి ప్రవక్త అమెరికాలో ఆయన దేశంలో ఆయన సంఘానికి ప్రసంగించినప్పుడు వాళ్ళు నోరు తెరుచుకుని విన్నారంట. ఆయన అన్నాడు, మీకు అర్థం కాలేదు కదా అన్నాడు. అమెరికా వాళ్ళు, అమ్మ ఆడితో ఆడుకొని సరిపోద్ది, మీకు పొగులు పొద్దులు వస్తాం, వాక్యం వినబాకండి, ఆడుకుంటానే ఉన్నాడు, సరిపోయింది, సంఘంలో ఎత్తుకొని బయటికి పో. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ కడవరి కాలంలో ఆయన అమెరికా దేశంలో ఆయన సంఘానికి బోధించాడు. ఆయన ఎప్పుడైతే ఆయన సంఘానికి బోధించాడు, ఆయన సంఘం ఒక రకంగా చూస్తుంది ఆయన సాయ. ప్రవక్త అన్నాడు, మీకు అర్థం కాలేదన్న సంగతి నాకు తెలుసు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను చెప్తున్న కార్యములని అర్థం చేసుకోవడానికి ఒక గుంపు వస్తుంది అన్నాడు ఆయన. వచ్చారా? హల్లెలూయా. ఈరోజు మహా గొప్ప గొప్ప కార్యములని సామాన్యంగా అర్థం చేసుకునే కృపనిచ్చినాడు దేవుడు మనకి. వింటున్నారా? మరి ఈరోజు అంతుపట్టిన కార్యములు ఈ పరిశుద్ధ గ్రంథములో మరి ఎంతో మంది ఆ కార్యములు తెలుసుకోవడానికి వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతున్నారు. బైబిల్ కాలేజీలని అవన్నీ ఇవన్నీ ఎన్నో చేస్తున్నారు. ఎక్కడో లేదు మార్గము. ఈ కాలాన్ని కానీ వాళ్ళు కానీ గుర్తెరిగితే ప్రతిదీ కూడా వాళ్ళకి బయలుపరచబడుతుంది. అందుకని కాలం ప్రవక్త ఏమన్నాడంటే, ద్వారము లోపల ద్వారం అన్నాడు ఆయన. అవునా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు ఆయన. ఐఎమ్ డోర్ అన్నాడు ఆయన. అంటే నేనేంటి? ద్వారం అన్నాడు. ఎప్పుడైతే మెయిన్ ద్వారం ఓపెన్ చేస్తావో, అవునా, ఒక ద్వారం ఓపెన్ చేస్తే లోపల ద్వారాలు ఉంటాయా? ఎంతమంది అట్లాంటి అనుభవం ఉంది? నువ్వు ఒక ద్వారం ఓపెన్ చేస్తే లోపలికి వెళితే బెడ్రూమ్ ఒక ద్వారం వేయబడి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆమేన్. వంటగది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. స్టోర్ రూమ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయొచ్చు. అంటే ఈ ద్వారాలన్నిటికీ మెయిన్ ఒక ద్వారం ఉంది. ఈరోజు ఆ ద్వారమే ఓపెన్ చేయకుండా, ఆమేన్, చివరికి యేసు ప్రభువు వెళ్ళి ఆయన సొంత ద్వారం యొక్క తలుపు తడుతున్నాడంట ఆయన. చూడొచ్చా మన ప్రకటనలో? చూడొచ్చా? 23వ అధ్యాయం అనుకుంటాను. హల్లెలూయా. 3వ అధ్యాయం 23వ వచనంలో అనుకుంటాను. చదువుతారు ఒకసారి? ప్రకటన గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనాను మరి చివరి సంఘమైన లవోదిక సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటమ్మా ఇంకా తీస్తున్నారు? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయదని, నేను జయించిన తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. ఎంత ధన్యత ఇది! ఎవరికంట సింహాసనము? ఎవరికమ్మా? జయించిన వారికి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం ఎవరికి? ఎవరు తీసుకోవాలి తెలుసా? ప్రభురాత్రి భోజనము జయించిన వాళ్ళు తీసుకోవాలంట. లోకాన్ని జయించి ఉండాలను, పాపాన్ని జయించాలా, ద్వేషాన్ని జయించాలా, అసూయను జయించాలా, నీ మూతి ముడుచుకునే తనం కూడా జయించాలా. వింటున్నారా? ఇవన్నీ జయించాలా.
అసూయని జయించాలి. ఈ వారం నేను బండారపల్లిలో ప్రీచింగ్ చేశాను లాస్ట్ సండే, ఇదే ప్రభరాత్రి రోజు. చాలామంది ఇతరులను తిడుతూ ఉంటారు. కోపం వచ్చింది, తిట్టాం, ఓకే మంచిదే. భార్య తిడుతుంది భర్తని, ఎందుకంటే కోపం వచ్చింది అని భార్యను తిట్టు. భర్త తిడుతున్నాడు భార్యని, బిడ్డలు తిడుతున్నాడు తల్లిదండ్రులు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఎవరైనా తిట్టుకున్నారో లేదో నాకు అనవసరం. తిట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? నేను కూడా ఉన్నానులేండి, మీరే కాదు. హల్లెలూయా. అయితే నేనేం మాట్లాడానంటే, అక్కడ మీకు కోపం వచ్చింది, వాళ్ళు వీళ్ళు తిట్టారు, సరే అవమానపరిచారు, మాట్లాడినారు. నేనేమన్నానంటే ఒక మంచి మాట, మిమ్మల్ని మీరు తిట్టుకోబాకండి అని చెప్పిన. ఎవరిని? అమ్మ ఇక్కడే ఉన్నారు అందరూ. ఎవరినంట? ఇప్పుడు మనం చాలామంది ఇతరులను తిట్టడము మానేసి, ఇతరుల గురించి చెడ్డగా చెప్పడం మానేసాం, ఇతరుల గురించి సొనగడం మానేసాం. ఎందుకంటే మహా గొప్ప వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిని మనం ఏం చేయడం లేదు, దూషించడం లేదు. ఇంతకుముందు అందరిని మనము దూషించాం. అయితే ఈ రాత్రి నిన్ను నువ్వు దూషించుకోబాక అని చెప్తుంది. ఎవరిని? ఇప్పుడు అందరం తిట్టడం మానేసినాం మనం. మానేశారు లేదా? ఇంకా తిడుతున్నారా? మానేద్దాం. ఒకవేళ ఉంటే ఎవరైనా మానేయండి ఈ రాత్రి. హల్లెలూయా. ఇతరుల గురించి చెడ్డగా చెప్పడం కూడా మానేసాం, ఇతరులను తిట్టడం మానేసాం, దూషించడం మానేసాం. అయితే రాత్రి నీకు ఒక మంచి మాట చెప్తున్నా నేను. ఏంటో తెలుసా? నిన్ను నువ్వు కూడా తిట్టుకోవాక. అదేం సార్, నన్ను నేను తిట్టుకునే హక్కు నాకు లేదా? ఉందమ్మా. అంటే ఇతరులు తిట్టకూడదని చెప్పిన పాస్టర్ గారు మంచిదే, ఇతరులు దూషించకూడదన్నావు మంచిదే, ఇతరుల గురించి సొనగొద్దన్నావు మంచిదే. అవన్నీ నేను మానుకున్నాను. అయితే నేను ఒకటి ఇప్పుడు మానుకోలేకున్నాను. ఏందది? నన్ను నేను తిట్టుకోవడం. నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే, దేవుడు అనేవాడు ఉంటే ఇంకక్కడ స్టార్ట్ అవుతుంది మళ్ళా. ఇప్పుడు నేను తిట్టుకోవడం పోయింది. అవునా? నా పెళ్ళి అయినప్పటి నుంచి ఒక రోజు కూడా నేను సంతోషించిన రోజు లేదు. ఇదిగో ఈ డాష్ డాష్ చేసుకున్నప్పటి నుంచి ఇంకేమైనా పెట్టుకున్నాడు మీరు ఎట్టున్నారా? ఒక సంతోషం లేదు, ఒక పిక్నిక్ లేదు, ఒక పార్కు లేదు, ఒక శారీ లేదు. ఎవరిని తిడుతున్నారా? వాళ్ళని తిట్టడం వల్ల నిన్ను నువ్వే. చాలామంది ఈరోజు ఇతరులు తిట్టడం మానేశారు, ఇతరులు దూషించడం మానేశారు, ఇతరుల గురించి చెప్పడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళే తిట్టుకుంటున్నారు. ఉన్నారా ఈ రాత్రి అలాంటి వాళ్ళు? అన్నిటికీ చేతులు ఎత్తేస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. మనమే ఎందుకు దూషించుకోకూడదో తెలుసా? నీవు నీ సొత్తు కాదు. ఎవరు నువ్వు? ఆయన నిన్ను ఇలువ పెట్టి కొన్నాడు, ఆయన నిన్ను స్వరక్తం ఇచ్చి కొన్నాడు. యు రైట్? అవునంటారా? అంటే చివరికి నిన్ను నువ్వు దూషించుకునే హక్కు కూడా నీకు. ఏం మౌనంగా ఉన్నారు? మా నోరు ఊరుకోసారి ఎవరినో ఒకరు తిట్టాలా? లాస్ట్ మేము ఇతరులు తిట్టడం మానేసాడు. ఇప్పుడు ఇది ఎవరంటే దైవ కార్యమై ఉంది. 2000 సంవత్సరాల ఒకడికి సేనా దయ్యం బట్టి ఉంది. వాడు ఇతరులు కొట్టడం మానేసినాడు అనుకుంటా. వాడు చూసి భయపడి ఇంకెందుకు మానేసినాడు ఇతరులు కొట్టడం. ఇప్పుడు ఇతరులను దూషించడం మానేశాడు, ఇతరులు రాళ్ళతో కొట్టడం మానేశాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వాడే ఏం చేస్తున్నాడమ్మా? ఆ రాళ్ళు తీసుకొని కొట్టుకుంటున్నాడు, ఆ రాళ్ళు తీసుకొని గాయపరచుకుంటున్నాడు. ఒకరోజు ఒక దగ్గర చూసినా నేను, వాడు పిల్ల మీద కోపం వచ్చింది, వాడికి కట్ 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 అంటున్నాడు.
వాడు భార్య దేవాళ్ళాక ఏం చేస్తున్నాడా? ఎమిసారి చూసినాడు ఏదో సూపు చూసినాడు, ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది, కెమిస్ట్రీ మనకు తెలియదు. అది వాడు ఏమో అనలేక వాడు ఇంత పెట్టుకొని అంటున్నాడు. ఏం జరుగుతుంది? వాడే అది దెయ్యమ కార్యమైంది. అది సేనా దెయ్యం కూడా అంతేనా? సేనా పట్టిన వాడు కూడా సమాధిలో ఉండేవాడు అంతేనా? వాడు ఆ రాళ్ళు తీసుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడే గాయపరుచుకుంటున్నాడు. చెప్పచ్చా? అదేంది పాస్టర్ గారు, అత్తను తిట్టొద్దన్నావు, మంచిదే. మామని తిట్టొద్దన్నావు, మంచిదే. భర్తను తిట్టొద్దన్నావు, మంచిదే. పాస్టర్ని కూడా తిట్టొద్దన్నావు. పాస్టర్ని కూడా తిట్టేవాళ్ళు ఉండారా లేరమ్మా? పాస్టర్ తిట్టండి, మీరు ఎవరు తిట్టలేదా? అబ్బా మీరు ఎంత మంచివాళ్ళు అమ్మా మీరా. పాస్టర్ తిట్టనోళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. తిట్టనోళ్ళు ఏందబ్బా? తిట్టనోళ్ళు పాస్టర్ తిట్టలేదు అంటే ఒక్కరు కూడా నన్ను తిట్టకుండా అయితే హృదయపూర్వకంగా ఎత్తండి, ఎవరో కోసం కాదు. సరే, ఈ రాత్రి మళ్ళీ ఒక ప్రశ్న ఇవ్వాలి. పాస్టర్ తిట్టిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. నాకు అర్థమైంది మీరు అందరూ తిడుతున్నారని. ఎవరు వదిలిపెట్టాం మనము? ఎవరు వదిలిపెట్టాం చెప్పండి ఈ రాత్రి? అమ్మా, ఎవరైనా వదిలిపెట్టామా? పాస్టర్ని తిడితేవి, పాస్టర్ అమ్మని తిడితేవి, ఇంకా అత్తని తిడితేవి, మామని తిడితేవి, ఇరుగు పొరుగుని తిడితేవి, లాస్ట్కి ముఖ్యమంత్రిని కూడా తిడితేవి. ఎట్లా తిట్టారా లేదా? మాకు అందరికి ఇల్లు ఇచ్చినాడు మాకు ఆయన, మాకు ఇల్లు లేదు. ఇట్లా ముసిలు కూడా తిడుతుంది పొద్దునే. అందుకని ఇప్పుడు దాకా తిట్టాం ప్రభా మేము అందరినీ, అయితే మేము మానేసినాం, మమ్మల్ని క్షమించేసినావు ప్రభా. ఇది ఇప్పుడు మేము కొత్త ట్రెండ్ ఎత్తినాం. ఏంటది? ఇప్పుడు ఇతరులను తిట్టడం లేదు, మేము మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం. నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే. వింటున్నారా? హల్లెలూయా. ఏది ఉంటే దాన్ని ఎత్తికేసి కొట్టుకునేది, దబర్లు ఉంటే దబర్లు కొట్టుకునేది, గిన్నెలు ఉంటే గిన్నెలు కొట్టుకునేది. ఎంతోమంది జీవితాలు చూస్తుంటాం మేము. తాగుబోతులు ఇళ్ళలో అయితే అసలు ఇంకా చెప్పబల్లే. వింటున్నారా? వింటున్నారా? హల్లెలూయా. అందుకని ఈ రాత్రి వాక్యం ఏమంటుందంటే, నిన్ను నువ్వు తిట్టుకునే హక్కు కూడా నీకు లేనే లేదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు విలువ పెట్టి కొనబడిన దానివే, నిన్ను అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. నువ్వు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు అయినావు నువ్వు. ఏమే రైట్? హల్లెలూయా. ఓ అమ్మా, ఇదేంది పాస్టర్ గారు ఎడ చెప్తున్నావు? మేము ఎవరో ఒకరిని తిట్టకుండా మేము మా నోర్లు కట్టేసినావు, వాక్యం చెప్పినా ఓకే. ఏది మమ్మల్ని మేము తిట్టుకునే హక్కు మాకు లేదా? లేనే లేదు. యోబు దేవుడిని తిట్టాడా? ఏమన్నాడమ్మా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నాశనం అయిపోవాలన్నాడా? ఆయన నామమునకే ఘనత మహిమ స్తుతియు కలుగునుగాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, నష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి, వేదన వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. వింటున్నా? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అంటే ఈ రాత్రి మీకేం చెప్తుంది వాక్యము? మిమ్మల్ని మీరు తిట్టుకొని హక్కు కూడా మీకు లేదు. మేము ఎవరినో ఒకరు తిట్టకుండా ఉండలేం పాస్టర్ గారు అంటారా? దానికి నాకు సంబంధం లేదు. నిన్న ఆయన ఏం చేశాడైనా? రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన, విలువ పెట్టి కొన్నాడు ఆయన. నీవు నా సొత్తు అన్నాడు ఆయన. చెప్పచ్చా? నీ ముందు నీ కొడుకుని తిడతా ఉంటే నువ్వు ఊరుకుంటావా?
ఎవరు నువ్వు? ఆయన కుమారుడివేనా? ఆయన కుమార్తెవేనా? హల్లెలూయా. ఎండి బంగారాల చేత ఆయన నిన్ను విమోచించలేదు కానీ ఆయన అమూల్యమైన రక్తముతో నిన్ను ఆయన విమోచించాడు, కొన్నాడు ఆయన. అందుకని నిన్ను కొన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నిన్ను నువ్వు తిట్టుకోబాక, నిన్ను నువ్వు దూషించుకోబాక, నిన్ను నువ్వు శపించుకోబాక, నిన్ను నువ్వు మట్టి పోసుకోవద్దు. పోసుకుంటారు చాలామందిని చూశాను. నా ఓడు ఉన్నాడు పాపం, మా తమ్ముడు మా మరదలను కొడతామంట, ఆ పిల్ల కొట్టు 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 అంట పోతా. వాడు కోపం వచ్చి ఇంకా 4 దంతాడు. ఏం చేయాలా? కోపం వస్తే మొహం తెప్పించుకొని ఏమైంది, ఒక 5 నిమిషాలు అట్లా వెళ్ళిపోతే ఆమేన్. దాని వాళ్ళు పాపం చిరాకులకి ఎదురుపోతారు. ఎప్పుడు జయించాలో అప్పుడే నువ్వు జయించాలి. పరీక్షలు అనేది నీకు చెప్పి రావు. వింటున్నారా? జీవితం అనేది ప్రతిరోజు పరీక్ష లాంటిదే. ఆమేన్. నువ్వు రోజు పరీక్షలు రాస్తూనే ఉండాలా. రాసేటప్పుడు నీ సహనం కావాలి. మెయిన్ అప్పుడే నీ సహనం కావాలి. పరీక్షలని చెప్పి రావు సార్, మాయ్ ఊరుకో. పరీక్షలు చెప్పి రావు. అందుకని పరలోక రాజ్యము ఎలా ఉందంట? మంచి ముత్యముల పోలి ఉందంట. అవునా? ఇప్పుడు ఆ ముత్యములు కొనుక్కోవాలంటే మీ దగ్గర డబ్బు ఉందా? ఒక క్వశ్చన్. ఎంతమ్మా ఖరీదు? ఖరీదు ఎంత తెలుసా? ఎంత? ఆమేన్. అని ఇంకొక మాట మాట్లాడతాడు. పొలములో మంచి ముత్యములు పోలిన పొలముల గురించి మాట్లాడినాడు ఆయన. రాజ్యము ఒక పొలం కనుగొన్నావు, ఆ పొలములో మంచి ముత్యాలని నీకు తెలిసిపోయింది. అవునా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ పొలాన్ని కొనుక్కోవాలా లేదా? ఆ పొలాన్ని కొనాలి అంటే నీకున్నది నువ్వు అమ్మాలా. హల్లెలూయా. ఇక్కడ ఒక పొలం ఉంది, 1 ఎకరా పొలం ఉంది, దాంట్లో మంచి ముత్యాలు ఉన్నాయి. నీకు తెలిసిపోయింది. నీకేం చేయాలి ఇప్పుడు? నువ్వు దాన్ని ఏం చేయాలమ్మా? కొనుక్కోవాలి. రాజధాని అక్కడికి మారుతుందంటే అక్కడ రేట్లు పెరిగిపోతే తొందరగా వెళ్ళి అక్కడ కొనుక్కుంటున్నారు జనాలు. చాలామంది పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడులు పెట్టి అక్కడ స్థలాలు వాళ్ళు కొంటున్నారు. అయితే ఇది పరలోకను గురించిన మర్మము. ఇప్పుడు ఆ పొలం కొనుక్కోవాలంటే హైదరాబాద్లో ప్లాట్ కొనాలంటే రేట్ వచ్చేస్తుంది 30 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000 అంతా. మరి ఈ పొలము, దేవుని యొక్క పొలము కొనుక్కోవడానికి ఎంత ఖరీదో తెలుసా? అమ్మ కొండని మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆయన అన్నాడు, నీకు కలిగినదంతా అమ్మి వస్తే ఆయన ఇస్తాడు. నీకు కలిగినదంతా అమ్మితే శ్రవంతే నీకు ఆయన పొలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంత తెలుసా ఖరీదు? ఉన్నాయి డబ్బులు నీ దగ్గర? నీకున్నదంతా అమ్మితే ఎంత వస్తుంది? ఒక ₹50 వస్తుందా? రాదా? తీసుకోరా ₹50. రా. హల్లెలూయా. ఆమేన్. ఆయన స్వాస్థ్యము ఎంతకి ఇస్తున్నాడు? ఆయన ఆ పొలం ఎంతకి ఇస్తున్నాడు? ఎంత ఉందా? ₹10 ఉందా? రాబరి. హల్లెలూయా. ఇది ఆయన స్వాస్థ్యం అనుకో. ఎంతమ్మా ఖరీదు?
ప్రైజ్ లార్డ్. అమ్మాయికి ఉన్నదంతా అమ్మితే ఎంత వచ్చిందయ్యా? ఎంత? 50 రూపాయలు వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇస్తారక్క, నీకు ఆయన స్వాస్థ్యం పొలం కొనాలనుకుంటున్నా, మంచి ముత్యాలు ఉన్న పొలము. ఇప్పుడు నీతో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీకు ఉన్నదంతా మీరు రమ్మంటున్నాడు. నీ ఎల్ఐసి డబ్బులు, నీ పాత బిల్డింగు, నీకు ఏమున్నదో అదంతా అమ్మి వస్తే నీకు ఇస్తా అంటాడు. ఎంత వస్తుంది అమ్మితే? ఎంతమ్మా? 20 రూపాయల చేస్తాడు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎంతమ్మా ఆమె ఖరీదంతా? అవును, నువ్వు కలిగినంతా అమ్మితే ఆమె వేరే మెసేజ్ చెప్తుంది, నా దగ్గర ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా. మరి యొక్క శరీరం ఖరీదు అమెరికా వాళ్ళు వేసినారంట 75 పైసలు, 74 పైసలు. అది చెప్తుంది ఆమె. అవేమి వర్తమానికి రాలే, ఆమె మామూలుగా చెప్పండి. అక్కడ ఏమీ లేదయ్యా, ఏమీ లేదా? అయితే వాళ్ళకి అది ఫ్రీ. ఆమేన్, ప్రైజ్ లార్డ్. జయమ్మ గారు, మీరు కొనాలనుకుంటున్నారా? అంత అమ్మితే ఎంత వస్తుంది? ఎంత వస్తుందమ్మా? 1 కోటి రూపాయల? సైదాపురం 100 రూపాయల? సైదాపురం స్థలాలన్నీ అమ్మితే 100 రూపాయలు ఇచ్చేయండి. 100 రూపాయలు తీసుకున్నాక సైదాపురంలో 2-3 స్థలాలు ఉన్నాయి ఆమెకి. అమ్మితే మొన్న 5 లక్షలు పెట్టి స్థలం కొనింది. 100 రూపాయలకి ఇస్తుందా? ఎంత 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 వస్తుందమ్మా నీ ఆస్తి అంత అమ్మితే? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నది. 1 కోటి రూపాయలు వస్తుందా? అది 1 కోటి రూపాయలు తీసుకుని వస్తేనే యేసు ప్రభు గారు నీకు స్వాస్థ్యం ఇస్తాడు. శ్రవంతికి 50 రూపాయలకి ఇచ్చినావే, అవన్నీ ఆ అమ్మాయి అమ్మితే వచ్చింది స్వాస్థ్యం. ఎస్ఆర్ఐకి 70 పైసలు ఇచ్చినావే, ఆమెకున్నదంతా అమ్మితే వచ్చింది. ఆయన అంటున్నాడు, ఆయన స్వాస్థ్యం నువ్వు కొనుగొనాలంటే ఏం చేయాలమ్మా? నీకు కలిగినదంతా అమ్మాలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమెదంతా అమ్మితే 50 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఇంకెవరైనా ధనవంతులు అమ్మితే, ఇప్పుడు ఆయన అడిగాడు అనుకో, ఎవరు? రిలయన్స్ అంబానీ. ఏం చెప్తాడు దేవుడు? నీకు కలిగినదంతా అమ్మి వస్తే స్వాస్థ్యం ఇస్తానంటున్నాడు ఆయన. ఎంత తెలుసా ఆయన ఆస్తి? ఆయన ఖరీదు ఎంత తెలుసా? ఎన్ని కోట్లనే నాకు తెలీదు. వాటినన్నిటినీ అమ్మి రావాలి దీన్ని కొనుక్కోవాలంటే. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు కలిగినదంతయు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆ మంచి ముత్యములున్న ఆ ఫలమును కొనుగొనాలంటే ఈరోజు చాలామంది వాళ్ళకి కలిగినదంతా అమ్మమంటే కొన్ని అమ్ముతారు, కొన్ని అమ్మరు. వింటున్నారా? అంటే ఆమె శాస్త్రాన్ని రూపాయితో కొనేయాలనుకునింది. ఆయన తెలీదా ఎంత ఉందో, ఎవరికి ఎంత ఉందో? తెలుసు కదమ్మా. అయితే ఇప్పుడు ఎక్కువ రేటు కొనేవాడు బాధపడతాడు. ఆయన అంటున్నాడు, నీకు కలిగినదా అమ్మ, వింటున్నావా? నీకు కలిగినదంతయు వస్తే ఆ పొలం మంచి ముత్యములు ఉన్న పొలం వస్తుంది. ఇది చాలామంది దీని గురించి ఆలోచన చేయరు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు ఆయన? తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, పరలోక రాజ్యము మంచి ముత్యములు, తర్వాత సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టి వలను పోలి ఉన్నదంట. వింటున్నారా?
ఇప్పుడు దీన్ని కొనుక్కోవాలంటే, పరలోక రాజ్యం కొనుక్కోవాలంటే ఎట్లా ఉందంట? పరలోక రాజ్యము చేపలను బట్టే వచ్చాయి. ఇక్కడ చేపలన్నీ ఏ వలకు పడ్డాయి? ఈ చేపలు ఈ వలకేనా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనము. ఏ వలకమ్మా మీరు పడింది? వర్తమానం అనే వలేనా? ఈ కాలం అనే ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం అనే వలేనా? హల్లెలూయా. పేతురు ఆల్రెడీ పట్టాడు, బైబిల్లో తీసుకొచ్చినాడు. ఈ కాల వర్తమానం అనే వల ఏం చేసింది? మన్నే పట్టుకునింది. ఈ వర్తమానాన్ని సంపాదించుకోవాలంటే ఎంతమ్మా దీని ఖరీదు? నీకు కలిగినదంతయు అమ్మి హల్లెలూయా వచ్చి వర్తమానాన్ని కొనుక్కున్నారు. ఏమ రైట్? మన కాడ డబ్బు ఏమీ లేవు, అయితే మనం కొన్ని కలిగి ఉన్నాం. వాటిని అమ్మి వేయాలా, అసూయని అమ్మి వేయాలా, భేదములు అమ్మి వేయాలా, కలహములు అమ్మి వేయాలా? చెప్పచ్చా? హల్లెలూయా. వీటన్నిటిని నువ్వు ఎవరి అయితే వాడికే అమ్మేయి. వాడికాడు ఉచితంగా తీసుకున్నావా, కొనుక్కున్నావా? అది ఉచితంగా ఇచ్చేసే, వాడికి ఇచ్చేసే. అందుకని అంటున్నాడు, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు ఆయన. మంచి ముత్యములు దానికి మంచి చేపలను బట్టే వలను పోలి ఉంది. ఈరోజు మిమ్మల్ని పట్టింది ఏ వల అంటే వర్తమానం అనే వల పట్టింది మనని. పట్టబడ్డామా? ఈ వర్తమానం అనేది లేకపోతే కనీసం మన చెవుల కమ్మలు కూడా ఓడవు. ఈ వర్తమానం అనేది లేకపోతే కనీసం మన డ్రెస్ కోడ్ కూడా మారదు. ఈ వర్తమానం అనేది లేకపోతే అసలు క్రైస్తవ జీవితం ఏదో మనకు తెలియదు. ఈ వర్తమానం అనేది లేకపోతే నానా విధమైన చెప్పచ్చా, నానా విధమైన క్రైస్తులు ఏ విధంగా పోతున్నారు. సముద్రంలో ఆ యొక్క చేపలు కొట్టుకోమని చచ్చిన చేపలు అలా కొట్టుకొని పోయేవాళ్ళం మనం. దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా? హల్లెలూయా. ఈ వర్తమానం నీ దగ్గరకు వచ్చి, ఆ వల నీ దగ్గరకు వచ్చి ఆ వలలో పడ్డాం మనం. వర్తమానం అనే వలలో పడినప్పుడు నిజమేనా? అది మన యొక్క దేహశుద్ధితో పాటు ఆత్మశుద్ధిని కూడా మారుస్తా ఉంది. శరీరంలో మార్పులు పాటు చెప్పచ్చా? హల్లెలూయా. ఆత్మలో కూడా మార్పులు తీసుకొస్తా ఉంది. మునుపుటి వలే లేవు మనం ఈరోజు. మారామా? మాడావా? చాలా మంది మాడిపోతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క దేహాన్ని జయించడమే, ఈ 5 జ్ఞానేంద్రియాలని జయించడాన్ని అంటే నీకు 6వ ఇంద్రియం పనిచేయాల. 6వ ఇంద్రియమే ఈ 5 జ్ఞానేంద్రియాలకి సంబంధం లేనిది. దాన్నే బైబిల్ చెప్తుంది విశ్వాసం అంటుంది. విశ్వాసం అంటే సరిపోదు నీకు. విశ్వాసం అబ్రహాము తీసుకొని వస్తే పరిపూర్ణమైన విశ్వాసము ఈ కాలం యొక్క బ్రహ్మము తీసుకొచ్చినాడు. విశ్వాసం ద్వారా ఎన్నో చేశారంట పాత నిబంధనల భక్తులు. విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించినారు. ఒకసారి హెబ్రీ పత్రిక మరి చదువుతారు, ఎక్కడో ఉందా మాటలు? 11వ అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే విశ్వాసం ద్వారా వాళ్ళు మరి రాజ్యాలు జయించినారు. విశ్వాసం ద్వారా చూడండి, చదవండి. హెబ్రీల పత్రిక 11వ అధ్యాయం, అది ఫస్ట్లో చివరిలోకి వస్తా చూడండి. జాసి చూడు.
బాలాకు వీళ్ళందరూ జయించారంట విశ్వాసం ద్వారా. శ్రేష్టమైన పునరుద్ధానమును వాళ్ళు పొందుకున్నారు. అవన్నీ పైకి వెళ్ళిపోండి, అవన్నీ దాటుకొని వెళ్ళింది, అవన్నీ ఇంకా వెళ్ళిపోవాలా. ఆ స్త్రీలు మరి శ్రేష్టమైన పునరుద్ధానమును వాళ్ళు వచ్చిన చెప్పారు. ఎబ్రిల్ పత్రిక 11వ అధ్యాయము వీళ్ళందరూ జాబితా అయిన తర్వాత చెప్తాడు. చెప్పండి, ఇప్పుడు చదవండి. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమ. నువ్వు కానీ ఏం చేద్దావు, రోజు తిట్టుకుందు నిన్ను నువ్వే. ఈ పౌలు మాట్లాడినాము, మా బతుకులు చూడు ఎట్ట అయిపోయినాయో. ఏమంటున్నారు అక్కడ? కొరడాల దెబ్బలు తిన్నారంట, హింసించబడ్డారంట. ఇంకా చదువమ్మా. అడవులలోను, కొండల మీదను, గృహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదంట. నీకేమో చక్కగా ఇల్లు ఇచ్చేసాడు, ఏసీ రూములు ఇచ్చేసాడు. వింటున్నారా? రోజు వచ్చి నీ కొడుకును ముద్దు పెట్టుకోవచ్చు, నీ మనవాళ్ళు ముద్దు పెట్టుకోవచ్చు, మనవరాళ్ళు ముద్దు పెట్టుకోవచ్చు. నీకు ఇట్లాంటి శోధనలు నీకు వస్తే ఏం చేస్తావు నువ్వు? ఇంకా చదువమ్మా. వీరందరూ దేని ద్వారా అంట? వీళ్ళందరూ విశ్వాసం ద్వారానా? సాక్ష్యము పొందిన వారు. ఇప్పుడు చూసారా, వాళ్ళు అన్ని చేసినా, వాళ్ళంటి కార్యములు జయించినా, మనము లేకుండా వారు సంపూర్ణరు కాకుండానట్లు వింటున్నారా? ఇప్పుడు మనము వారికన్నా శ్రేష్ఠులు. మనం వారు విశ్వాసం ద్వారా అన్ని కార్యములు చేస్తే, ఈ రాత్రికాల సమయంలో నీవు పరిపూర్ణమైన విశ్వాసం తీసుకున్నావు. నువ్వు ఎలా ఉంది ఈరోజు మన జీవితం? వాళ్ళతో పోల్చుకుంటే నాకు వర్తమానం ఉంది, మాకు వాక్యం ఉంది. మరి విశ్వాసం ద్వారా వాళ్ళు అన్ని కార్యములు చేశారు. కొరడా దెబ్బలు తిన్నాడు. నేను ఎవరైనా కొడుతున్నారా? అసలు మాట అంటేనే పడవు. నువ్వు కొరడా దెబ్బ దాకా పోతున్నావు. మాట అంటేనే నీకు ఇవాళని కంపరం వస్తుంది, భరించలేవు. మాటకే కొరడా దెబ్బలు, ఈదుల్లో తిరగడాలు, గృహల్లోను, కొండల్లోను, లోయల్లోను. దేనికోసమా? సొరంగముల్లోను, మంచి బట్టలు లేకుండాను దేవుడి కోసం వాళ్ళు నిలబడ్డారు. ఏ రోజు కూడా దేవుడిని వాళ్ళు దూషించలేదు. వాళ్ళు కూడా దూషించుకోలేదు. మనము విశ్వాసం కాదు, విశ్వాసం ద్వారా కాదు. ఈరోజు మనకి వాక్యం దాన్ని అప్డేట్ అయినాం మనం. మనకున్న ఏ విశ్వాసం తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం అంట. ఆమేన్. వాళ్ళకి పరిపూర్ణమైన విశ్వాసం రాలేదు. పరిపూర్ణమైన విశ్వాసం తీసుకొచ్చింది ఈ కాలం యొక్క ప్రవక్త. చెప్పచ్చా? అబ్రహాం విశ్వాసాన్ని తీసుకొని వస్తే పరిపూర్ణమైన విశ్వాసము ఈ కాలం యొక్క బ్రహ్మం తీసుకొచ్చినాడు. వాళ్ళు అంటున్నారు, మనము లేనిది వారు పరిపూర్ణులు కారంట.
అప్పుడు మనం ఎలా ఉండాలా? ఎలా ఉండాలమ్మా మనం? అట్లనే నిన్ను గుహలోకి వెళ్ళమని చెప్పలా, కొండలోకి వెళ్ళమని చెప్పలా, స్వర్గంలో ప్రయాణం చేయమని చెప్పలా. అటు చెప్తే ఏం చేస్తావు నువ్వు? ఆదివారం చర్చికి రమ్మంటేనే కొన్ని ఆలోచనలు వస్తాయి నీకు. స్వర్గంలో సంచరించమంటే లోయలో జరగమని చెప్పాడు దేవుడు నిన్ను. కొన్ని కొరడా దెబ్బలను పడుతున్నాయా నీకు? హింసలు వస్తున్నాయా? మనం అన్నీ హ్యాపీగానే ఉన్నాం, చాలా గొప్పవాళ్ళమైనాం మనం వాళ్ళకన్నా చాలా. ఒక మాట ఉంది బైబిల్లో, ఇశ్రాయేలీయులు నీ భాగ్యము. ఎవరిది భాగ్యం గొప్పది? మనదా వాళ్ళదా? ఇశ్రాయేలు భాగ్యం గొప్పదా, మన భాగ్యం గొప్పదా? ఇశ్రాయేలు ఆశీర్వాదాన్ని అడుక్కుంటారంట, అన్యుల ఆశీర్వాదాన్ని లాక్కుంటారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, ఈరోజు మనం పట్టబడింది దేని ద్వారా పట్టబడ్డామంటే ఆ యొక్క వర్తమానమనే పరలోక రాజ్యముని పోలి ఉన్నది వల. అంతేనా? వర్తమానమనే వలే పరలోక రాజ్యము. అందుకని పరలోక రాజ్యం ప్రత్యక్షంగా రాదు, కానీ వర్తమానంలో ఉంది, మీ మధ్యలో ఉంది అన్నాడు ఆయన. ఆయన ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యము. కళ్ళు మూసుకున్నాం. కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ రాత్రికాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని దీవించండి. ఎన్నెన్ని బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు ప్రభువా, ఇతరులను దూషించడం మానివేశాం ప్రభువా. శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మమ్మల్ని మేము దూషించుకోవడం ప్రారంభించున్నాం. మేము ఎప్పుడూ ఎవరినో ఒకరు దూషిస్తుంటాం ప్రభువా. పాపులుగా పుట్టిన వాళ్ళని మా తప్పిదమ్ములు క్షమించండి, మా పాపములు క్షమించండి, మా అవిధేయతను క్షమించండి. ఓ ప్రభువా, ఇదిగో నాయన, జయించిన వారు మీ సింహాసనం మీద కూర్చుంటారని చెప్పారు. మా ప్రవక్త చెప్తున్నాడు, జయించిన వారు మాత్రమే ప్రభురాత్రి భోజనంలో చేతులు వేయండి. మేము ఎక్కడ ఓడిపోయినామో ప్రభువా మమ్మల్ని మన్నించండి. ఏదైతే మేము జయించలేకున్నామో మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రి నీ అమూల్యమైన రక్తంలోకి వస్తున్నాము. ఓ ప్రభువా, నీ శరీరంలో మేము పాలు పంపులు పొందుతున్నాము. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేము ప్రభువా. మీరు మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీరు మమ్మల్ని నాయన ఇదిగో ప్రభువా అపవిత్రలో నుంచి పవిత్రలోకి తీసుకురండి. ఓ ఆ హిజ్కియా ప్రభువా, ఓ మీ పరలోక దర్శనం చూస్తున్నప్పుడు, అతను సింహాసనం మీద కేరబులతో నిండి ఉన్నప్పుడు, ఓ అతను ఆత్మవశుడై ఇదిగో నాయన అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యనే నివసిస్తున్నాను అన్నాడు. నిజమే ప్రభువా, ఈరోజు మేము కూడా అపవిత్రమైన ప్రజలు కలిగిన వారి మధ్యలోనే నివసిస్తున్నాం ప్రభువా. అయితే నాయన ఆ దూత ఆ యొక్క కదురు తీసుకొని, ఆ నిప్పుని తీసుకొని, ఓ ప్రభా ఇదిగో ఆ నాలుక మీద కాల్స్తున్నప్పుడు, అలాగే ప్రభా మా నాలుకలు మీరు కార్చండి. ఓ ప్రభా నాయన మా నోటిని మీరు తాకండి ప్రభా. ఓ ప్రభా, శరీరంలో ప్రమాదమైనది నాలుక అంటున్నారు ప్రభా. ఇదిగో ప్రభా మా మనసుని, మా నాలుకని, మా దేహముని, ఓ ప్రభా మేము ఎక్కడైతే ఓ ప్రభా నాయన నీకు అయిష్టంగా జీవిస్తున్నామో నీ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని ప్రభా ఆకర్షించండి. పవిత్రులుగా మమ్మల్ని మార్చండి. మేడగది మీద ఏ విధంగా అయితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఓ ఈ కాల ప్రవక్త చెప్తున్నాడు, వర్తమానాన్ని నమ్మడమే పరిశుద్ధాత్మను నమ్మడం అన్నారు నాయన. ఈరోజు మేము పరిశుద్ధాత్మలో ఉన్నామని నమ్ముతున్నాం. ఓ పరిశుద్ధాత్మ పావురము నాయన, ఓ ప్రభా గొర్రె మీదే వెళుతుంది ప్రభా. మా స్వభావాన్ని గొర్రెగా మార్చండి, లేదా పావురంగా మార్చండి. ఓ ప్రభా మాలో ప్రతి గొనుగుడు తీసివేయండి, మాలో ప్రతి కలహములు తీసివేయండి, మాలో ప్రతి అసూయను తీసివేయండి, మాలో ప్రతి భేదములు తీసివేయండి. ఓ ఒకరినొకరు ప్రేమించుకునే తత్వాన్ని దయచేయండి నాయన. ఈ రాత్రి ప్రతి పరిస్థితిని మీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. హల్లెలూయా.